నర్మదమ్మ, హనమ్మ కోసం నేను కొన్న చీర ఎట్లుంది? సూపర్ మమ్మీ, నువ్వు సెలక్షన్ లో కింగ్ వి, అందుకే బాబాయ్ని కొట్టేశావు. ఓ పెద్దయ్య, సావిత్రమ్మ, ఏంది గట్ల చూస్తున్నారు? ఇవన్నీ ఎవరికో ఎరికేనా? మీ దిల్ కి తుకుడా, మీ జాన్ హనమ్మకి. హనమ్మ వస్తుంది, ఈరోజు మీ బిడ్డ వస్తుంది. గీ చీర కట్టి నగలు పెట్టి హనమ్మని దేవత లెక్క తయారు చేస్తాం. జనాలంతా గుళ్ళో దేవతను గొలిచినట్టు హనమ్మని గొలవాలే. నా చేతులతోటి హనమ్మ చేత గృహప్రవేశం చేయిస్తా. హనమ్మని ఆశీర్వదించినట్టే గీ శివంగిని కూడా మీ బిడ్డ అనుకొని జర ఆశీర్వదించండి. హనీ పిన్నిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా టెన్షన్ గా ఉంది మమ్మీ. అరే ఎప్పుడెప్పుడేంటి? బావ హనమ్మని ముహూర్తానికి ముందే తీసుకొస్తాడని చెప్పిండు కదా. హనమ్మ వస్తే ముగ్గురం దోస్తులమైపోతాం. ఇగో హనమ్మ వచ్చింది కదా అని నన్ను మర్చిపోయావు, కటిఫ్ కొట్టేస్తా. నా బంగారు తల్లిని ఎలా మర్చిపోతా? ఎంతమంది ఉన్నా నాకు నా అంజలి మమ్మీయే ముఖ్యం. సరే సరే, జల్దీ గాని అందరినీ కొంచెం హుషారు చేద్దాం. నా పెనిమిటి ఏం చేస్తుండో. ఓ మొగోజ్, వస్తాను. ఓ మొగోజ్. ఓ హీరో, ఏడునవయ్యా? ఓ ఇంద్రమ్మ, నర్మదమ్మ, నేను అన్ని సిద్ధం చేసినాం. ఇక హనమ్మ వచ్చుడే ఆలస్యం. ధూమ్ ధామ్ చేసి కొత్తింట్లో అడుగు పెట్టేద్దాం. అత్తా, ఓ అత్తా. నా మనసు చెప్పుతున్నదే నిజం కావాలి, నేను నమ్ముతున్నదే నా పాలిట వరం కావాలి. ఈ అంజలియే ఆ హని అని లోకానికి తెలిసేలా చెయ్యి స్వామి. జర జల్దీ రావాలే. ఏంటంజలి? ఓ అత్తా, ఎక్కడ నా మొగుడ్స్? అరే, నీ మేనగోడలు వస్తుందని ఏం తయారైనవత్తా? మస్తు కొడుతున్నావు. నాకు పోటీకి వస్తున్నావా ఏంది? కోడలా, నీకు పోటీ ఏంటి? నా పెనిమిటి ఎట్లా తయారైందో ఏందో. పెనిమిటి, ఓ పెనిమిటి. అబ్బబ్బబ్బబ్బా, నా పెనిమిటి ఎట్లా తయారైందో చూసిండ్రా? మరదలు చూసి ఫిదా అయిపోలేమో. అరే, నీ మరదలొస్తే నాకు పోటీ వస్తుందేమో అని నేను పరిశాన్ కావాలి గాని నువ్వేంటి ఇట్లున్నావు? ఖుషీగుండాలే. అర్జున్, హనీ వస్తుందా? హనీని తీసుకొస్తున్నావా? అరే, గట్లడుగుతున్నావేంది ఇంద్రమ్మా? బావ మాట అంటే మాటే, ఖచ్చితంగా తీసుకొస్తాడు. సంవత్సరాలు నెలలైనాయి, నెలలు రోజులైనాయి, రోజులు నిమిషాలైనాయి. ఇంకేంది? ఏమంటావు పనిమిటి? అర్జున్, జీవితంలో నేనెప్పుడు ఓడిపోలేదురా. నేను గెలుస్తూ మీ అందరినీ గెలిపిస్తూ వచ్చాను. మొట్టమొదటిసారి సంవత్సరికం దగ్గర ఓడిపోయాను. ఇంకోసారి ఓడిపోయి బ్రతికే శక్తి నాకు లేదురా.
అరే మంచిదేనా మాటలేంది ఇంద్రమ్మా. అని తీసుకొచ్చి ఇది నా మనవరాలు, ఇది నా వారసురాలు, ఇదే మా జీవితానికి వెలుగని గర్వంగా నేను లోకానికి చెప్పుకోలేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు అర్జున్, అర్థం ఉండదు. అరే ఊరుకో ఇంద్రమ్మా. హనీ అమ్మ రాదంటే బాధపడాలి గాని వస్తుందంటే ఎందుకు బాధపడాలి? ఇంద్రమ్మ గట్ల బాధపడుతుంటే గమ్మునున్నవేంది పెనిమిటి? హనమ్మని కళ్ళ ముందుకు తీసుకొస్తానని చెప్పి జర ధైర్యం చెప్పు. అరే గీ సోన్షాయిన్ చూడండి, చెప్పు బావా. చెప్పొచ్చు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నానమ్మ. మీ అందరినీ గెలిపించలేకపోతున్నానని చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అర్జున్, ఏమైందిరా? ఎందుకు అలా మాట్లాడుతున్నా? అవునమ్మా, హనీని చేరుకోవడానికి నేను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆ దేవుడు నన్ను 100 అడుగులు వెనక్కి లాగుతున్నాడు. హనీని దూరం చేసినట్టే నేను ఎంతో అపురూపంగా దాచుకున్న హనీ జ్ఞాపకాలను కూడా దూరం చేశాడు ఆ దేవుడు. హనీ అడుగులను చూస్తూ నేను ముందడుగు వేశాను. ఈరోజు నాకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చిన ఆ గుర్తుల్ని దూరం చేశాడు. నన్ను నిస్సహాయాన్ని చేశాడు. బాబాయ్, ఇదిగో. నర్మదా, ఇవి బాబాయ్వి కదా? ఇదంతా రాక్షసే చేసుంటుంది. ఇదంతా బాబాయ్కి తెలిస్తే బాబాయ్ తట్టుకోలేడు. దేవుడా, ఇప్పుడేం చేయాలి?
అంజలి అంజలి నా హనీ దొరికింది అంజలి. నానమ్మ అమ్మ మన హనీ దొరికిందమ్మా. ఎస్ ఐ గాట్ ఇట్. గొంతులో అమృతం పోసినట్టుంది. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. ఇది నా దగ్గర ఉంటే ఎంత బలం, ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? అమ్మా, ఇది మిస్ అయిందని ఎంత బాధపడుతున్నానో తెలుసా? నానమ్మా, ఇదిగో ఇదిగో నీ మనవరాలి పాదముద్రలు. ఇదిగో నా హనీ జ్ఞాపకాలు. నిన్న దూరమై ఈరోజు దగ్గరైంది. హనీ ఎక్కడికి వెళ్ళిపోలేదు, నాతోనే ఉంది, నాతోనే నడుస్తుంది. హనీని తీసుకొస్తానమ్మా. నీ సంకల్పం నెరవేరుస్తాను. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో హనీ కూడా అలాగే వస్తుంది. నర్మదా, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదంటే నీకు ప్రాణమని నాకు తెలుసు బాబాయ్. అందుకే ఇలా చేశాను. చెప్పకుండా చేసినందుకు సారీ బాబాయ్. నువ్వు సారీ చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నర్మదా. థ్యాంక్ యూ సో మచ్. మీరంతా నా వెనకాలంటే అదే నా బలం. నాకెరికే పెనిమిటి ఇవి ఏడున్నా నీతానికే వస్తాయని. బావనొదిలి మర్దలు ఏడిపోతుంది. నర్మదమ్మా, బావ కళ్ళల్లో ఆనందం తెప్పించినావు. బిడ్డ ఏది చేయించుకో. ఇంకేంది, బావ ఖుషి అయింది కదా, ఇక హనమ్మ వచ్చేసినట్టే. నర్మదమ్మా, పొయ్యి హనమ్మ బట్టలు నగలు తీసుకొద్దాం. పద. రా. అరే నర్మదమ్మా, బట్టలు ఇవి. అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఏమైపోయాయి? ఏంటిది, ఇంతలోనే ఏమైపోయినాయి? ఆ చెత్త మొహందే తీసుంటుందా? బావా బావా, హనమ్మ బట్టలు నగలు కనిపిస్తలేవు. వాట్? అవును బాబాయ్, అన్నీ సర్ది అక్కడే పెట్టొచ్చాము. ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. ఎవరు తీసుంటారు? మీరు బాగా వెతికారా? ఆ, వెతికినాం బావా. ఖచ్చితంగా ఇవి రవక్కే తీసుంటది. రవక్క, రవి రవక్క. రవి పెద్దమ్మ, బొట్టు పెట్టు పెద్దమ్మా.
ఎలా ఉన్నాను పెద్దమ్మా? నీకేంటమ్మా దగదగా మెరిసిపోతుంటేను. నా శత్రువే నా గృహప్రవేశానికి అన్నీ తీసుకొచ్చింది. దేవుడు నా వైపే ఉన్నాడు పెద్దమ్మా. కొట్టు, నాన్నకి ఫోన్ కొట్టు. రవి, అదిరిపోయావే. నీకు నువ్వే సాటి. కత్తి పడితే ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉంటావు. నమస్తే అండి. నమస్తే, రండి కూర్చోండి. అమ్మ రవి, ఇదిగోమ్మా డాడీ. హలో డాడీ, నీ కూతురు రెడీ. అక్కడ గృహప్రవేశానికి అన్ని రెడీయా? ఏర్పాట్లన్నీ అదిరిపోయాయమ్మా. నువ్వు పెద్దింటి సంస్థానానికి మకుటం లేని మహారాణిలా వెలిగిపోవడానికి ఏర్పాట్లన్నీ ఘనంగా చేసేశాను. జనం అంతా నా గురించి గొప్పగా చెప్పుకోవాలి డాడీ. 7 తరాలు మన వంశంలో నీ పేరు మారుమోగిపోతుందమ్మా. ఆ రకంగా నేను చెయ్యకపోతే నేనున్నా లేనట్టే. నీ మీద ఆ నమ్మకం ఉంది డాడీ. ఇక రవిత్రేణి పేరు చెప్పినా, రవిశేఖర్ పేరు చెప్పినా ఒక్కొక్కరికి అదిరిపోవాలి. అదిరిపోయేలా ఏంటమ్మా, దద్దరిల్లేలా చేస్తాను. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. జరిగితే నీ పేరు మీద ఈ రోజు హోమం జరగాలి, లేదంటే లంకా దహనం జరగాలి. ఎంతమంది అడ్డుపడ్డా అందరినీ అడ్డంగా నరికేసి సజీవ దహనం చేసి చరిత్ర సృష్టిస్తాను. శభాష్ డాడీ, శభాష్. అమ్మా, ఇక ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయండి. అలాగే డాడీ. రవక్క, రవి, రవక్క, రవి, రవక్క. రవి, రవక్క, రవి. రవక్క. అరవండి, బాగా అరవండి, ఇంకా అరవండి. అబ్బబ్బబ్బా, మీ అరుపులు చెవులకి ఎంత వినసొంపుగా ఉన్నాయో. ఈ అరుపులు కాదు రవి. ఈ రోజు నేను వాళ్ళ చావు కేకలు వినాలి. నీ విజయాన్ని చూసి అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలి. ఈరోజు ఏదో ఒకటి తేల్చేస్తాను పెద్దమ్మా. బిడ్డని చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఆ బామ్మర్దిగాడు దాన్ని పక్కనే పెట్టుకొని కనుక్కోలేకపోతున్నాడు. ఈరోజు గృహప్రవేశం జరిగితే సగం చస్తాడు. రేపు పట్టాభిషేకం జరిగితే పూర్తిగా చస్తాడు. అవసరమైతే వాళ్ళ శవాల మీది నుంచి నడిచి వెళ్ళైనా సరే సింహాసనం మీద కూర్చుంటాను. విజయకేతనం నేనే ఎగరేస్తాను పెద్దమ్మా. రవి, రవక్క, రవి. రవక్క. అక్కడ వాళ్ళు నా ఎంట్రీ కోసం ఫస్ట్ రీల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇక లేట్ చేయకుండా మనం అక్కడ తొందరగా ఎంట్రీ ఇచ్చేస్తే అప్పుడు నేను వాళ్ళతో ఆడుకుంటా. పెద్దమ్మ, నువ్వు పాట ప్లే చేయి. చేజం